అత్తయ్య, మీకు చెప్పకుండా వింధ్య ఇంటికి వెళ్ళడం నా తప్పే అని మీరు అనుకుంటే ఇంకెప్పుడు అలా చెయ్యను. ఆ ఇంటికే కాదు, ఎక్కడికి వెళ్ళాలనుకున్నా ముందు మీకే చెప్తాను. నేనేంటో నా ఆలోచన ఏంటో పూర్తిగా తెలిసిన మీరే నన్ను అపార్థం చేసుకుంటూ కోపం తెచ్చుకుంటే తట్టుకోవడం నా వల్ల కాదత్తయ్యా. నిన్నంతా ఇంటికి రానందుకు వింధ్య ఏమనుకుంటుందో, నా కోసం ఎలా ఫీల్ అవుతుందో తెలియక సంజాయిషి ఇవ్వడానికి అక్కడికి వెళ్ళానే తప్ప మిమ్మల్ని గౌరవించకూడదనో మీరంటే విలువలేకో కాదు. క్షమించండి అత్తయ్య. నాకు మీ స్నేహం మీద కోపం లేదు, నీ మీద అపనమ్మకం కాదు. 4 గోడల మధ్య ఉన్న నమ్మకాలకి, నలుగురు మనుషులు చూసే నిజాలకి చాలా తేడా ఉంటుంది. అది తెలుసుకోవాలనే కోరుకుంటున్నానమ్మా. ఈ ఇంటి కోడలిగా మన గౌరవ మర్యాదలకి నేనెప్పుడూ లోటు రానివ్వనత్తయ్యా. అది నాకు తెలుసమ్మా. కాకపోతే కంటికి కనపడింది మాత్రమే నిజం అనుకునే మనుషుల మధ్య బ్రతకాలంటే నిజాయితీ ఉంటే సరిపోదమ్మా. నలుగురి నోట్లో మన పేరు నానకుండా జాగ్రత్త పడాలి. మీ అందరికీ నేను ఇంట్లో వాళ్లకన్నా బయట వాళ్ల మాటలే పట్టించుకుంటాను, భయపడతాను అనుకుంటారు. కాని నేను ఆలోచించేది మాత్రం మనింట్లో పెళ్లికి కావాల్సిన ఆడపిల్ల గురించేనమ్మా. ఆస్తిపాస్తులు లేకపోయినా గౌరవం, పరువే శ్రీజకి మంచి సంబంధాలు తీసుకొస్తాయని నేను నమ్ముతాను. శ్రీకరంకి చెయ్యి పనిచేయక వాడు పడుతున్న బాధలు చాలు. నీ మీద నింద పడితే వాడు తట్టుకోలేడమ్మా. అమ్మగా శ్రీజ, శ్రీకరం విషయంలో ఎలా ఆలోచిస్తానో నీ విషయంలో కూడా అంతే జాగ్రత్తగా ఉంటున్నాను. నాకు తెలుసత్తయ్యా, ఈ ఇంటికొచ్చిన రోజు నేను మీలో మా అమ్మని చూసుకున్నాను. ఆ గౌరవం, ప్రేమ, అభిమానం ఎప్పటికీ ఉంటుంది. నాకు తెలుసమ్మా. కాని ఆ దేవుడు ఆడదాని రాత రాసేటప్పుడు కష్టాలు, కన్నీళ్లు ఎక్కువ ఉండాలనుకుంటాడో ఏమో. నిందలు పడే యోగాన్ని దండిగా ఇస్తాడు. భర్తని దూరం చేసుకున్న నన్ను ఈ లోకం ఎన్ని మాటలందో నాకు మాత్రమే తెలుసు. నీ స్నేహితురాలి భర్తగా మనకు ఇల్లు విషయంలో సాయం చేసినందుకు రాజేష్ అంటే నాకు గౌరవం ఉంది. నువ్వు తెలిసి తెలియక చేసే పనుల వల్ల మీ ఇద్దరినీ కలిపి నిందలు వేసే పరిస్థితి తీసుకురావద్దమ్మా. నీ మీద నాకు నమ్మకం ఉంది. నువ్వే తప్పు చెయ్యవని కూడా నాకు తెలుసు. కాని తప్పుగా చూసేవాళ్లకి మనం అలుసు ఇవ్వకూడదనే ఇదంతా చెప్తున్నాను. అర్థం చేసుకోమ్మా. అబ్బా, పెళ్ళయ్యాక ఫస్ట్ టైం మిమ్మల్ని ఇంత ప్రశాంతంగా, ప్రేమగా చూడడం. అంటే ఇన్ని రోజులు ప్రేమ లేదంటావా? ఉండేది, కానీ ఆ ప్రేమకి మీ మంద అడ్డొచ్చేది. ఇప్పుడు అలవాటు లేదు, వాసన లేదు కాబట్టి స్వచ్ఛమైన ప్రేమ అచ్చంగా మీ కళ్ళల్లో కనిపిస్తుంది. ఈ ప్రేమకి కారణం ఎవరో తెలుసా? ఎవరు? సంధ్య. అవును వింధ్య, నిన్న రాత్రి సంధ్యగారు చెప్పిన మాటలకి, మందు మాయలో నేను చేసిన తప్పులు, మీరంతా పడిన బాధలు కళ్లకు కట్టినట్టు కనిపించాయి. ఇవే మాటలు మన పెళ్లైన కొత్తలో విని ఉంటే అసలు నా జీవితంలో మందే ఉండేది కాదు. ఇప్పటికైనా మారారు కదా, అది చాలు నాకు. మా సంధ్య మాటల్లో నిజంగా మ్యాజిక్ ఉంటుందండి. అది చెప్పే ఒక్కొక్క మాట సూటిగా బ్రెయిన్లోకి వెళ్ళిపోతుంది. అందుకే
నాకే సమస్య వచ్చినా సంతోషం వచ్చినా ఫస్ట్ అయితే దానికే చెప్తాను. అది చెప్పే మాటల్ని నేను వింటాను. నీ లైఫ్లో సంజయ్ లాంటి బెస్ట్ ఫ్రెండ్ దొరికింది. యు ఆర్ లక్కీ లేడీ. దేవుడు లాంటి భర్త కూడా దొరికాడు. ఆ విధంగా కూడా నేను లక్కీనే. నేను దేవుణ్ణో కాదో తెలియదు కానీ నువ్వు మాత్రం నా దేవతవి వింధ్య. పెళ్ళైనప్పటి నుండి నిన్ను ఇంత దగ్గరగా క్లియర్గా నేనెప్పుడూ చూడలేదు. ఉదయం అంతా బిజినెస్తో బిజీగా ఉంటాను, రాత్రి మందు మత్తులో తూగుతాను. ఆ లైఫ్ స్టైల్లో ఇంత అందాన్ని మిస్ అయ్యి నేను చాలా తప్పు చేశాననిపిస్తోంది. తప్పుదే ఉంది. చెరిపేస్తే చెరిగిపోతుంది, మర్చిపోతే మాయమైపోతుంది. ఏంటి మేడం గారికి కవిత్వాలొస్తున్నాయే? సార్ మీద ప్రేమ పొంగిపోతుంటే పలికే పదాలన్నీ కవితలవుతున్నాయి. ఏం చేయను మరి? వింధ్య, ఈరోజు మనకి ఫస్ట్ నైట్. చి, ఊరుకోండి. నిజం వింధ్య, రాత్రిలో నేను మందు తాకుండా ఉండటం ఇదే ఫస్ట్ టైం. ప్రేమగా నీతో మాట్లాడటం, నీ అందాన్ని ఇంత దగ్గరగా చూడటం కూడా ఇదే ఫస్ట్ టైం. ఇన్ని ఫస్ట్లు కలిసిన నైట్ని ఫస్ట్ నైట్ కాక ఇంకేమంటారు? బావా, సారీ బావా. వేరే వాళ్ళ బెడ్రూమ్లోకి వచ్చే ముందు డోర్ నాక్ చేసి రావాలని తెలీదా? అలాంటి మేనర్స్ ఆ మనిషికిప్పుడే కాదు, ఎప్పుడూ తెలియవు. సారీ బావా, నువ్వు మారిన విషయం మర్చిపోయి తాగి పడుకుంటావేమో అనుకుని డైరెక్ట్గా వచ్చేసాను. అవసరమైనవి మర్చిపోయి అనవసరమైనవి గుర్తుపెట్టుకోవడం బాగా అలవాటైపోయింది నీకు. ఎందుకొచ్చావో చెప్పు. అత్త మీ ఇద్దరిని రమ్మంటుంది. ఎందుకు? తెలియదు బావా. పోనీ కాసేపు ఆగిన తర్వాత వస్తారని చెప్పనా? అవసరం లేదు, మేము వస్తాం, నువ్వెళ్ళు. ఓకే. దూరం చేయాలని నేను చూస్తుంటే మీరు దగ్గరైపోతారా? ఆ సంతోషాన్ని డిస్టర్బ్ చేయడమే నా గోల్. పంతులు గారు, ఈ టైంలో మీకు కబురు పెట్టి పీల్చినందుకు మీరేం అనుకోవద్దు. అయ్యయ్యో, ఇందులో అనుకోవడానికి ఏముందమ్మా? నా వృత్తి ముహూర్తాలు పెట్టడమే కదా. రేపు పాప జాతకరీత్యా అమోఘంగా ఉంటుంది. ఉదయాన్నే వచ్చి అన్నీ దగ్గరుండి జరిపిస్తాను. అయ్యా, మీకిచ్చిన లిస్టులో ఉన్న సామాన్లు సిద్ధం చెయ్యండి. సరే, మీరు ముహూర్త సమయం కన్నా ముందే రండి. ఏది మిస్ అయినా వెంటనే అరేంజ్ చేసుకోవచ్చు. అలాగేనయ్యా, వెళ్ళొస్తాను. మంచిది. అమ్మా, వెళ్ళొస్తానమ్మా. ఏంటమ్మా ఈ టైంలో పంతులు గారు వచ్చారు? నేనే పిలిచాను. ఎందుకు? పాపకి 6వ నెలొచ్చింది. అన్నప్రాసం చేయించాలి. దానికి రేపు ఉదయం ముహూర్తం పెట్టారు. ఏంటి, రేపేనా? అవును, రేపే. అన్నప్రాసనే కదరా, పెళ్ళన్నట్టు అంత షాక్ అయ్యావేంటి? చాలా చిన్న కార్యక్రమమే. అబ్బా, చిన్నదో పెద్దదో ముందే చెబితే ప్రిపేర్ అవుదామని. ఉదయాన్నే మీరు ముగ్గురు లేచి కిందకొస్తే చాలు. అంతకు మించి ప్రిపరేషన్స్ ఏమీ లేవు. అమ్మా, మన రిలేటివ్స్ అందరినీ పిలుద్దామా? అందరూ ఎందుకురా? లెక్కగా మనకి బాగా కావలసిన వాళ్ళు వస్తే చాలు. వింధ్య, మీ సంధ్యని వాళ్ళ ఫ్యామిలీని కూడా పిలువు. నిజంగానా అత్తయ్య? అవునమ్మా, పాప అంటే సంధ్యకిష్టం. నీకు సంధ్య అంటే ఇష్టం, అందుకే రమ్మని చెప్పు. సరే అత్తయ్య, తప్పకుండా పిలుస్తాను. అమ్మా వింధ్య, మందు విషయంలో నీ మొగుళ్ళో మార్పొచ్చింది. మీ స్నేహం కోసం అత్తయ్య మనసు మారింది. ఇంకా మీ కోపం తగ్గలేదా? నాతో మాట్లాడరా?
మీరు చెప్పినట్టే నేను అత్తయ్యతో మాట్లాడాను. కాళ్ల మీద పడి క్షమాపణ అడిగాను. ఎక్కడికి వెళ్ళినా చెప్తానని మాట కూడా ఇచ్చాను. మీ మనసు కరగాలంటే ఇంకేం చేయాలో చెప్పండి, నేను అన్నీ చేస్తాను. దయచేసి నాతో మాట్లాడండి. ప్రేమ లేకపోయినా పర్వాలేదు, కోపం మాత్రం చూపించొద్దండి. సంధ్య, నాకు నీ మీద కోపం లేదు సంధ్య. అమ్మ కోసం అలా కఠినంగా మాట్లాడాను. నా మాటలో కోపం ఉండొచ్చు, కానీ ఊపిరున్నంతకాలం మనసులో నీ మీద ప్రేమ మాత్రమే ఉంటుంది. నేనలా సీరియస్ అవ్వకపోతే అమ్మ ఇంకా కోపంగా మాట్లాడేది. ఆ మాటలు నేను ఇంకా ఎక్కువ బాధ పెట్టేవి. అమ్మ మొదటి నుంచి పరాయి వాళ్ళు ఏమనుకుంటారో, వాళ్ళ మాటల వల్ల మన పరువు గౌరవం ఎక్కడ దెబ్బతింటుందో అని ఎక్కువ ఆలోచిస్తూ ఉంటుంది. ఆ పద్ధతి మార్చుకోమని ఎన్నిసార్లు చెప్పినా అస్సలు పట్టించుకోదు. నాతో కూడా ఇదే విషయం మాట్లాడారండి. అత్తయ్య కోపం వెనుక, ఆలోచనల వెనుక కారణం నాకు కూడా అప్పుడే అర్థమైంది. అయితే ఇక నుండి అమ్మకి నచ్చినట్టే ఉండు. ఎందుకంటే అమ్మ నీ గురించి మంచిగా మాట్లాడుతుంటే ఎంతసేపైనా వినగలను, కానీ కోపంతో చెప్తే మాత్రం ఒక్క పదం కూడా నా మనసు తీసుకోలేదు. సరేనండి. అత్తయ్య ఇంత సీరియస్ అవుతారని, నేను అక్కడికి వెళ్ళడం వల్ల ఇంత గొడవ అవుతుందని అస్సలు ఊహించలేదండి. దానికి కారణం నువ్వు కాదు వదినా. అవునన్నయ్య, ఉదయం నేను మార్కెట్ నుండి వచ్చేసరికి మన ఇంటికి కాకులాంటీలు 2 వచ్చారు. నువ్వు రాజేష్ అన్నయ్యతో కారులో రావడం చూసినట్టున్నారు. దాని గురించే నోటికొచ్చింది వాగారు. పాపం అమ్మ ఇన్ఫ్లుయెన్స్ అయిపోయి ఇంత గొడవ చేసింది. సర్లే శ్రీజ, కారణం ఏదైనా కానీ వదినకి విషయం అర్థమైంది. ఇక నుండి ఇంట్లో ఏ ప్రాబ్లం ఉండదు. వింధ్య ఫోన్ చేస్తుందండి. హలో సంధ్య, రేపు పాపకి అన్నప్రసన్న ముహూర్తం పెట్టారు. రేపా? సడన్ గా ఏంటి? పాప జాతకం ప్రకారం రేపైతే మంచిదంట. హడావుడైనా పర్లేదు, ఆలస్యం చేయకూడదని మా అత్తగారు ఆజ్ఞాపించారు. మేం సరే అని ఒప్పుకున్నాం. ఎవరు? సంధ్య గారా? ఇలా ఇవ్వు, నేను మాట్లాడతాను. ఉండి సంధ్య, ఆయన మాట్లాడతారంట, మాట్లాడండి. సంధ్య గారు, ఆ, మా పాప ఫంక్షన్కి మీరు మీ ఫ్యామిలీ తప్పకుండా రావాలి. మీరు లేకపోతే ఈ ఫంక్షనే లేదు. వింధ్య డైరెక్ట్గా ఇంటికి వెళ్ళి ఇన్వైట్ చేద్దామని చెప్పింది. ఈ టైంలో వెళ్ళడం మంచిది కాదు, ఫోన్ చేసి మాట్లాడదాం, కాదు కూడదు అంటే అప్పుడు వెళ్దామని చెప్పాను. అయ్యో పర్లేదండి, ఫోన్లో చెప్పారు కదా, అది చాలు. శ్రీకర్ గారికి, ఆంటీకి, శ్రీజాకి అందరికీ చెప్పండి. మీ ఫ్యామిలీ మొత్తం మిస్ కాకుండా రావాలి. సరేనండి, ఉంటాను. ఏమండి, రేపు వింధ్య వాళ్ళ పాపకి అన్నప్రాసన ఉందంట. మనల్నందరినీ రమ్మని చెప్పారు. వెళ్దామండి. వెళ్ళొద్దని ఆపలేను, వెళ్ళమని కూడా చెప్పలేను. ఈరోజు జరిగిన దాన్ని బట్టి ఏది మంచో ఏది చెడో నువ్వే ఆలోచించి నిర్ణయం తీసుకో. ఆ నిర్ణయం వల్ల ఏ సమస్య రాకూడదు. బయట వాళ్ళు వచ్చి నిన్ను తక్కువ చేసి మాట్లాడకూడదు. అమ్మా, రేపే నీకు అన్నప్రాసన. నువ్వు పాలు తాగడంతో పాటు అన్నం కూడా తినొచ్చన్నమాట. నెయ్యన్నం, పప్పన్నం, పెరుగన్నం అన్నీ తినేయాలి. నీకు బోల్డ్ అంత బలం రావాలి. నాతో ఫైటింగులు చెయ్యాలి, సరేనా అమ్మా? అత్తా, నాకు నీ పద్ధతి నచ్చడం లేదు. పాపని ముద్దట్టం కూడా తప్పేనా? నేను పాప గురించి మాట్లాడట్లేదు, నువ్వు తెలిసి చేస్తున్న పాపాల గురించి చెప్తున్నాను. నేనేం పాపాలు చేశాను? నిన్నటి వరకు సంధ్య వింధ్యల స్నేహం గురించి నువ్వు కోప్పడ్డావు. ఈరోజు దానికి థ్యాంక్స్ చెప్పి బ్లెస్సింగ్స్ కూడా ఇచ్చావు. అదేంటి అలా మాట్లాడుతున్నావు? సంధ్య మాట వినడం వల్లే కదా రాజేష్ మందు మానేశానని చెప్పాడు.
అది నీకు చిన్న విషయంలా అనిపిస్తుందేమో కానీ దాని వెనక ఎన్నో ఏళ్ల వ్యధ, బాధ, ఆవేదన ఉన్నాయి. అన్నింటినీ ఒక్క రాత్రిలో దూరం చేసిన మనిషికి నేను థ్యాంక్స్ చెప్పకుండా ఎలా ఉంటాను చెప్పు? సరే ఫోన్లే చెప్పావు, అక్కడితో ఆగావా? రేపు అన్నప్రాసనకి రమ్మని వింధ్యతో చెప్తున్నావు. అవును, అందులో తప్పే ఉంది? మంచికి మంచి చెప్పాలి, చెడుకి చెడు చెప్పాలి. రాజేష్లో మార్పుకి కారణం వింధ్య సంధ్యల స్నేహం. వింధ్యకి సంధ్య అంటే ఇష్టం కాబట్టి నేను రమ్మని చెప్పాను. అయినా సంధ్య ఫంక్షన్కొస్తే నీకొచ్చిన సమస్య ఏంటి? సమస్య నాకు కాదు, మీకు, మీ కుటుంబానికి. అదేంటి? ఇంట్లో నీ కోడలు చేసిన దొంగతనానికి సంధ్యకి ఏదో సంబంధం ఉంది. అది నీకసలు గుర్తే లేదు. ఆ ఆయమ్మతో నీ కోడలు సంధ్య ఏదో సీక్రెట్ దాస్తున్నారు, అది కూడా నువ్వు మర్చిపోయావు. నడి రోడ్డు మీద నన్ను కొట్టి ఆ సంధ్య నన్ను ఇన్సల్ట్ చేసింది. అసలు దాని గురించి నీకు పట్టింపే లేదు. ఆ సంధ్య మీరు నమ్ముతున్నంత మంచిది కాదత్తా. బావ మారినందుకు నువ్వు సంధ్యని క్షమించొచ్చు కానీ నేను మాత్రం ఏది మర్చిపోను. అదొస్తే ఖచ్చితంగా ఏదో ఒక ప్రాబ్లం క్రియేట్ అవుతుంది, అందులో డౌటే లేదు. లేదు మౌనిక, ఏ ప్రాబ్లం రాకుండా చూసుకోవడానికి మనం ఉంటాం కదా. సంధ్య మంచిదో చెడ్డదో నాకు అనవసరం. దానివల్ల ప్రస్తుతం నాకు నష్టం కన్నా లాభమే ఎక్కువ కనిపిస్తుంది. అందుకే ప్రస్తుతానికి క్షమిస్తున్నాను. అలా అని నువ్వు అనుకుంటున్నట్టు ఏదీ మర్చిపోను. క్షమించేశాక మర్చిపోతే ఏంటి, గుర్తుపెట్టుకుంటే ఏంటి? నువ్వు నాకెప్పటికీ అర్థం కావత్తా. సర్లే, పాపకి నిద్రొస్తుంది, నేను వెళతాను. పిన్నికి గుడ్ నైట్ చెప్పు. గుడ్ నైట్. ఏ ముహూర్తాన ఇంట్లో అడుగు పెట్టాను కానీ ఒక్కటి కూడా అనుకున్నట్లు జరగటం లేదు. ఇంట్లో దొంగతనం కోసం అత్త పిలిస్తే బావ కోసం నేనొచ్చాను, కానీ ఇప్పుడు రెంటికి చెడ్డ రేవడ్లా అయిపోయాను. లేదు, రేపు ఫంక్షన్ని డిస్టర్బ్ చేయాలి. అందరూ పొగుడుతున్న సంధ్యని తిట్టించేలా చేయాలి. అప్పుడు కానీ నా కోపం చల్లారదు. అమ్మ సంధ్య, అత్తయ్య, ఏ నిర్ణయించుకున్నావమ్మా? దేని గురించి అత్తయ్య? పాప అన్నప్రాసన గురించి శ్రీజ చెప్పిందమ్మా. ఇంకా ఏం నిర్ణయించుకోలేకపోతున్నాను అత్తయ్య. పాప కోసం వెళ్ళాలనిపిస్తుంది, మీ మాటకి గౌరవం ఇచ్చి ఆగిపోవాలనిపిస్తుంది. చెప్పాను కదమ్మా, మనమే తప్పు చెయ్యకపోయినా తప్పుగా మాట్లాడే వాళ్ళకి అవకాశం ఇవ్వకూడదు. ఇప్పటికే రాజేష్ గురించి, నీ గురించి ఏవేవో మాట్లాడుకుంటున్నారు. అవి నిజం కాదని మనకి తెలుసు. కాని నిందలుగా మారితేనే నలుగురిలో తలెత్తుకుని తిరగలేం. తప్పు చేసిన వాళ్ళు తలదించుకోవాలి కానీ ఏ తప్పు చెయ్యని మనమెందుకు భయపడాలత్తయ్యా? నా మనసులో బాధని, నా కోపానికి కారణాన్ని వివరంగా చెప్పిన తర్వాత కూడా నువ్వు ఎందుకు అని అడిగితే నేనేం సమాధానం చెప్పాలమ్మా? సూటిగా చెప్పాలంటే నువ్వు అన్నప్రాసనకి వెళ్ళటం నాకిష్టం లేదు. నీకు నా మీద, శ్రీకరం మాట మీద ఎప్పటికీ గౌరవం ఉంటుందని నమ్ముతున్నాను. ఈ ఇంటి కోసం రాజేష్ చేసిన సాయాన్ని తిరిగి తీర్చేద్దామమ్మా. రేపే మన ఇంటి పత్రాలు నందు దగ్గరకు తీసుకువెళ్ళి డబ్బులు తీసుకో. రాజేష్ గారి రుణం తీర్చేసుకుందాం. మీ స్నేహం తప్ప ఆ ఇంటికి, ఈ ఇంటికి రుణానుబంధాలు ఏం ఉండవు. ఇక మీదటొద్దు. అంటే ఆ ఇంటికి, పాపకి పూర్తిగా దూరం అయిపోమంటున్నారా అత్తయ్య? నిన్ను వెళ్ళొద్దని ఆపుతున్నాను తప్ప వెందిని రావద్దని ఎప్పుడూ చెప్పనమ్మా. పాపకి పాలు కావాలంటే తననే ఒంటరిగా ఇక్కడికి రమ్మను. వింధ్య ఒక్కతే రావడం వల్ల నాకే కాదు, చూసేవాళ్లకి, చుట్టుపక్కల వాళ్ళకి ఏ సమస్య ఉండదు. మీ స్నేహం కేవలం మీ ఇద్దరి మధ్య ఉంటే సరిపోయేది. అది 2 కుటుంబాలకి పాకింది.
అందుకే చిన్న సమస్య వచ్చినా పెద్దదిగా మారుతుంది. కష్టం వచ్చిన తర్వాత బాధపడటం కన్నా ముందే దూరంగా ఉండటం మేలు అని చెప్తున్నాను. అర్థం చేసుకోమ్మా. నేను వెళ్ళాలనుకున్నది వింధ్య కూతురి కోసం కాదత్తయ్యా, నా కన్న కూతురి కోసం. ఎన్ని రోజులు పాలు పట్టి కడుపు నింపిన నేను నా పాప మొదటి ముద్ద తింటూ ఉంటే ముచ్చట పడుతూ చూడాలనుకున్నాను. రే బంటి, వంట పని ఎలా జరుగుతుంది? బాగా జరుగుతుందమ్మా. బాగా జరగడం కాదు, తొందరగా చేయమని నా మాటగా చెప్పు. భోజనాలు టిఫిన్లు సిద్ధం అవ్వకపోయినా పాపకు తినిపించే పరిమాణం ముందు రెడీ అవ్వాలని చెప్పు. అలాగేనమ్మా, ఇప్పుడే చెప్తాను. ఈ పాయిజన్ వల్ల ఎవరి ప్రాణాలు పోకపోయినా తిన్న అందరి హెల్త్ ఖచ్చితంగా అప్సెట్ అవుతుంది. సంధ్య ఫంక్షన్కి రావడం వల్లే ఇదంతా జరిగిందని అందరినీ నమ్మిస్తా. వీరనారిలో గొప్పగా ఫీల్ అవుతున్న సంధ్యని ఈ ఫ్యామిలీ దృష్టిలో విలన్ని చేస్తా. ఈరోజు తన చేతుల మీదుగా అన్నప్రాసన చేయిస్తే కొద్దో గొప్ప అమ్మ పాల రుణం తీర్చుకున్న వాళ్ళం అవుతాం. ఏమంటారత్తయ్య? దయచేసి కాదనుకో. ఉత్తత ఒప్పుకోద్దు. అత్తయ్య ప్లీజ్.